అభివృద్ధిలో బిల్డర్స్ కీలక పాత్ర. వాళ్ళ కీలకం అంట, వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే కథ, ఈ బిల్డర్స్ మీటింగ్ అంతా దేనికి పెట్టుకున్నారు అంటే, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణానికి బిల్డర్స్కి ఏం సంబంధం లేదు, వాస్తవానికి ఏం సంబంధం లేదు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీటింగ్ దేనికోసం అంటే మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోరి, ఇప్పుడు ఈయన కమిషన్ ఎంత, ఈయన కమిషన్ ఎంత, ఈయన కమిషన్ ఎంత, ఈయన మొత్తం కలిపి ఎంత కమిషన్ రావాలి బిల్డర్స్ నుంచి. బిల్డర్స్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే, ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తే వెంటనే వాళ్ళకు కొంత పర్సంటేజ్ కమిషన్లు రావాలి. మరి ఈయనదంతా 5%, 10% ఉంటుంది కదా. సో ఇట్లా ఎంత పర్సెంట్ రావాలో చెప్తే మేము అంత పర్సెంట్ ఇస్తాము. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఇగో నేను మీకు చెప్తా ఈ విషయాన్ని, జర్రా వినండి. ఈ బిల్డర్స్ మీటింగ్ ఎందుకు పెట్టుకుర్రు అంటే, బేసిక్గా ప్రభుత్వం మారంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి బిల్డర్స్ అందరికీ భయం ఏర్పడ్డది. ఈ బిల్డర్స్ బ్యాచ్ మొత్తానికి భయం ఏర్పడ్డది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్ కథ ఎట్లా ఉంటుందో పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో చూస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్డర్స్కి కర్ణాటకలో కూడా వాళ్ళకు వ్యాపారాలు ఉంటాయి, కర్ణాటకలో కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్లు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ కర్ణాటకలో ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు కొంత పర్సంటేజ్ లంచాలు ఇస్తూ ఉంటారు ఏ పని స్టార్ట్ చేయాలన్నా. ఏది ప్రభుత్వానికి, ఇది అనఫీషియల్గా పోయేటువంటి లెక్కలు ఇవి, ఈ అఫీషియల్గా ఇవి అనఫీషియల్గా పోయే లెక్కలు. మరి తెలంగాణలో ఏం అర్థమవుతలేదు బిల్డర్లకు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఏం అర్థమవుతలేదు. మేము ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఇందులో ముఖ్యమంత్రికి ఎంత పోవాలి, లోకల్ మంత్రులకు ఎంత పోవాలి, ఎమ్మెల్యేలకు ఎంత పోవాలి, వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. ఇట్లా అందరికీ తలా ఇంత తెచ్చుకుంటూ పోతే మాత్రం కాదు, మేము ఏ ప్రాజెక్టు కూడా కట్టలేము. కాబట్టి ఎంతో కొంత ఫిగర్ చేయండి, దాంట్లో మీరు పంపకాలు చేసుకోండి అనేటువంటిది ఈ బిల్డర్స్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఇది. ఆ డిమాండ్ను ఇక వెంటనే పెడితే బాగుండదు కదని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడినాక 50 రోజుల తర్వాత పెట్టారు అనమాట. నిన్న పెట్టి పేరుకేమో వేరే కథ ఉంటుంది. ఇవి తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళ పాత్ర, వీళ్ళేం పీక్ కట్టగడతారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళ పాత్ర వాళ్ళ పాత్ర అని చెప్పేసి ఒక కొత్త దుకాణం పెట్టి దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సీఎం గారిది పర్సంటేజ్ ఎంత, లేకపోతే మన మంత్రుల గారిది మన ఇట్లా 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 వీళ్ళ పర్సంటేజ్లు ఎంత అనే దాని మీద చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం, చర్చలు అన్నట్టు తెలుస్తోంది మనకి. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కేవలము పర్సంటేజ్ల పంచాయతీ, పర్సంటేజ్లే. ఇప్పటికే రియల్ ఎస్టేటు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇట్లా పడిపోయింది. ఈడ ఉన్న రియల్ ఎస్టేట్ ఇటుకి పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా మొత్తం ఒక స్తబ్దు వాతావరణం, ఒక న్యూట్రల్, ఒక స్తబ్దుగా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం. ఏడగడ కొనుగోళ్ళు అమ్మకాలు ఇట్లాంటివి ఏం జరగడం లేదు. ఒకటి వచ్చినా కానీ అడ్డికి పౌషర్ అడుగుతారు. గతంలో ఎకరం భూమి 20 లక్షలు పోయినటువంటి ఎకరం భూమి ఇప్పుడు అదే ఊర్లో 10 లక్షలు 15 లక్షలు నడుస్తూ ఉంది. చాలా ఘోరంగా పడిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లెగ్గు మహత్యం. మేము ఆ రోజే చెప్పినాం, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతే చాలామంది మిత్రులు అంటారు, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతే మంచిదే కదా, భూమి లేని పేదోళ్ళు కొనుక్కుంటారు కదా అని. మన తెలంగాణలో ఉన్న వాళ్ళు కొనుక్కునేది ఏ 5%, ఏ 10%. కానీ రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోగానే ఇక ఈ ఆంధ్ర ఓ కమ్మ బ్యాచ్ మొత్తం వచ్చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి స్క్వాటర్ ఉంటుంది కదా, ఆంధ్ర కమ్మ బ్యాచ్ మొత్తం వచ్చి అవుటర్ చుట్టుముట్టు ఊళ్ళకి పోయి కొన్ని 100,000 ఎకరాలు కొనేస్తారు. కొనేసిన తర్వాత మెల్లగా దాన్ని మళ్ళీ ఇట్లా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పెంచుకొని మళ్ళా దాని మీద వ్యాపారం పెత్తడం. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనమే ఆగమైపోయేటువంటి ప్రమాదం ఉంది మిత్రులారా. సో ఈ మీటింగ్ ఉద్దేశం గదే, అంతకుమించి ఏం లేదు. ఇక చూడు, ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామంట. తెలంగాణ మంచిగా ఉంది, ఇప్పుడు నిమ్మలంగానే ఉంది, మీరు మొత్తానికి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలనే ఆకాంక్ష బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్కు హాజరైందంట. ఇది కథ.